నీళ్లు మరుగుతూ ఉంటే ఫస్ట్ పక్కన పెట్టుకున్నాం పిండి వేసేయడమే. అదో నీళ్లు మరుగుతున్నాయి కదా, బాగా మరుగుతున్నాయి. ఈ పిండి ఉత్తి పిండే వేస్తే ముద్దలా ఉంటుంది. అందుకని ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు బియ్యం రవ్వ కలుపుకున్నాను. ఇలా కలిపేసుకుని రసకూర చేసుకుని వీటి మధ్యలో పెట్టేసుకోవడమే. చేసుకుందాం. ఇది దింపేసి రసకూర చేసుకుందాం. పిండే వేసుకుంటే ఒకటికి 1 గ్లాస్ పోసేసుకోవచ్చు వాటరు. నేను ఒక 3 స్పూన్లు రవ్వ కూడా కలిపాను కదా, అందుకో 1/4 గ్లాసు ఎక్కువ పట్టింది, వాటర్ పట్టింది. ఇదిగో కరెక్ట్గా వచ్చేసింది. తీసి పక్కన పెట్టేసుకోవడమే. తీసి పక్కన పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. లేకపోతే ఎండిపోయినట్టు ఉంటుంది, మనం చేయడానికి రాదు. రసకూర మధ్యలో పెట్టి మూస్తూ ఉంటాం కదా, అప్పుడు మనకి కరెక్ట్గా రాదు పిండి. అందుకని మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి రసకూర రెడీ అయిపోయింది. ఇది దగ్గరగా లేతకాయలా ఉంది, కొట్టింది, అందుకని టైం పడుతుంది. ఇదిగోండి రసకూర రెడీ అయిపోయింది. రసకూర రెడీ అయిపోయింది. తీసి అందులో నొక్కుకుందాం. ఇందాక పిండి ఉడకబెట్టుకున్నాం కదా అందులో. ఇదిగోండి రసకూర రెడీ అయిపోయింది. మనం ఏం చెయ్యాలంటే ఇలాగా రౌండ్గా చేసుకుని ఒత్తుకోవాలి కదా. రౌండ్గా చేసుకుని ఇదిగో నేనేం చేశానంటే నూనె కవర్ ఉంటుంది కదా, నూనె కవరు కట్ చేసేసుకున్నాను. ఇదిగో ఫ్రీడమ్ నూనె కవరు కట్ చేసుకున్నాను. ఈ నూనె జిడ్డు ఉంటుంది కదా, కొంచెం నూనె ఉంటుంది ఇందులో. అందుకని ఇదిగో ఇలా చేసేసుకుని ఇదిగో ఇలా చేసేసుకుని కొంచెంగా రసకూర పెట్టుకుని కొంచెంగా రసకూర పెట్టుకుని ఇలాగా మూసేసుకుందాం. ఇలా మూసుకొని ఇలా చేసుకుందాం. కవర్ అయిపోతుంది. ఇలా మూసుకుంటుందంటే కవర్ అయిపోతుంది. ఇలాగా నొక్కుంటూ ఉంటే కవర్ అయిపోతుంది. ఇదిగోండి ఇలాగా ఇదిగో అరచేతిలో కూడా పెట్టుకుని ఇలా నొక్కుంటూ అరచేతికి నూనె రాసుకుని నొక్కుని ఈ రసకూర ఇందులో పెట్టుకుని అరచేతిలో పెట్టుకుని కూడా ఇలాగా నొక్కేసుకోవచ్చు. ఇదిగో ఈజీగా అయిపోతుంది. ఇదిగో ఈజీగా అయిపోతుంది. ఎంత ఈజీగా అయిపోయింది చూసారా. వినాయకుడికి ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు ఇష్టం కదా, ఆల్రెడీ ఉండ్రాళ్ళు చేసేసాం. ఇదిగో ఆల్రెడీ ఉండ్రాళ్ళు చేసేసాం. ఈ జిల్లేడికాయలు కూడా చేశాక నైవేద్యం పెడదాం. ఇగో నూనె రాసుకుని ఇలా చేసుకుని ఇందులో రసకూర పెట్టుకుని కవర్ చేయడమే. ఇదిగోండి అరచేతిలో పెట్టుకుని నొక్కుంటేనే తొందరగా బాగా వస్తాం. ఇదిగో ఇలా నొక్కేసుకుని ఇలా రసకూర పెట్టుకుని ఇలా నొక్కుని ఇదిగో
ఇది చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. ఇది ఇదిగోండి ఇడ్లీ స్టాండ్లో పెట్టేసాను ఇడ్లీలు. ఆవిరి తెప్పించుకుందికి వినాయకుడికి ఆవిరి పెట్టుకున్నవి ఇష్టం కదా, అందుకని ఇదిగో ఇలా పెట్టేశాను. ఆవిరి తెప్పించుకుని ఒక 2 నిమిషాలు ఆవిరి తెప్పించుకుని మళ్ళీ ఇదిగోండి ఇడ్లీలు ఆవిరి చూసారా ఎలా వస్తున్నాయో. వినాయకుడికి ఇలాగా ఆవిరి పెట్టినవి ఇష్టం. ఉండ్రాళ్ళు జిల్లేడికాయలు చూసారా. ఇంకా వేడిగా ఉంది బాగా. ఇదిగోండి ఈవేళ వినాయక చవితి కదా, ఇవన్నీ నైవేద్యం పెట్టాను మా వినాయకుడి. ఇదిగో ఇదిగోండి వినాయకుడు ఇష్టం కదా, వినాయకుడికి ఇష్టం కదా, అందుకని ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళు చేశాను. ఇగో ఉండ్రాళ్ళు చేశాను, జిల్లేడికాయలు చేశాను, డ్రై ఫ్రూట్స్ పెట్టాను, పాలు పెట్టాను, తాంబూలం ఇచ్చాను, పంచామృతాలు అన్నీ. వినాయకుడికి ఏనుగులు ఇష్టం కదా, ఇవి పళ్ళు. ఇగో మా పాల వెళ్ళి చూసారా. ఇదిగో ఈ కుంద అయితే సాయంకాలం వరకు ఉండిపోతుంది.